ప్రియమైన బంధువులారా, ప్రజల కోసమే పుట్టి ప్రజల మేలు కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి స్వామి వివేకానందుడు. ఆయన గురించి రోజుల తరబడి మాట్లాడుకున్నా ఎప్పుడూ కొత్త వ్యక్తిగానే మనకు కనిపిస్తుంటాడు. ఎందరెందరో మేధావులు, పండితులు ఆయన జీవితంలో మునిగిపోయారు, మైమరిచిపోయారు. అసలు ఇటువంటి వ్యక్తి ఈ భూమి మీద నడిచాడా అని ఆశ్చర్యపోతున్నారు. స్వామి వివేకానంద పుట్టి ఈ భూమి మీద చేసిన గొప్ప పనుల గురించి సవివరంగా చెప్పవలసి వస్తే అది మనతో సాధ్యమయ్యేది కాదు. సాక్షాత్తు మరో వివేకానందుడు పుట్టి అర్థం చేయిస్తే తప్ప మనకర్థం కాదు. ఈ దేశాన్ని 250 సంవత్సరాల పాటు పరిపాలించిన ఆంగ్లేయులు భారతీయులను మీరు బానిసలు, మీరు పనికిరాని వారు, మీకంటూ ఎటువంటి చరిత్ర, వారసత్వం లేదు, మీరు అనాగరికులు, మేం వచ్చాకే సమస్తం మీకు అందించామంటూ పదే పదే అబద్ధాలు వల్లవేస్తుంటే, ఇదే విషయాన్ని వారి దేశాల్లో దుష్ప్రచారం చేస్తుంటే మన భారతీయులు ఆంగ్లేయుల అణిచివేతలో తామసలు మనుష్యులమనే విషయాన్ని కూడా మరిచిపోయి నిరాశ నిస్పృహలతో గాఢ నిద్రలో మునిగి ఉండి సతమతమవుతుంటే, నిరాశ నిస్పృహలతో గాఢ నిద్రలో ఉన్న మన భారతీయులను మేలుకొల్పటం కోసమే అవతరించిన మహానుభావుడు స్వామి వివేకానందుడు. ఏళ్ల తరబడి చిత్తశుద్ధితో చేసిన ప్రార్థనల వల్ల భువనేశ్వరీదేవి, విశ్వనాథ దత్తలకు 1863 జనవరి 12న కలిగిన సంతానమే నరేంద్రుడు. ఆ నరేంద్రుడే అనతి కాలంలో రామకృష్ణ పరమహంస, శారదాదేవి పాదాల వద్దకు చేరి వివేకానందుడిగా ప్రపంచ ప్రజల మన్ననలను పొందిన హిందూ సన్యాసి. గౌతమ బుద్ధుడు పుట్టి 40 నుండి 80 ఏళ్ల వయస్సులో ఘనకార్యాలు చేసి చూపిస్తే, వివేకానందుడు 39 ఏళ్ల వయస్సులోనే మహత్కార్యాలను పూర్తి చేసి మానవునిలో ఉన్న దివ్యత్వాన్ని నిద్రలేపాడు. భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సంస్కృతిలోని గొప్పదనాన్ని గురించి చైతన్య శంఖం పూరిస్తున్నప్పుడు, వేదాంత భేరిని మ్రోగిస్తున్నప్పుడు పాశ్చాత్య ప్రపంచం మారు ప్రశ్నించకుండా వినవలసి వచ్చింది. ఒక తుఫాను సన్యాసిగా ప్రపంచాన్ని ఉర్రూతలొగించిన ధీర వీర పరాక్రమవంతుడు స్వామి వివేకానందుడు. చికాగోలో విశ్వమత సభలు జరుగుతున్న సమయంలో స్వామీజీ లియాన్ మరియు ఎమిలీ అను దంపతుల ఇంట్లో బస చేస్తాడు. అదే ఇంట్లో పాశ్చాత్య మేధావులు 5 కూడా ఉంటారు. వాళ్ళు ఎమిలీని పిలిచి, ఒక బానిస దేశానికి చెందిన వ్యక్తిని ఈ ఇంట్లో ఎలా ఉండనిస్తారు? అందున అతను మన మతానికి చెందినవాడు కాదని చెప్పి స్వామీజీని బయటకు పంపించి వేయాలని కోరినప్పుడు ఎమిలీ తన భర్త లియాన్తో ఈ విషయం చెప్తుంది. లియాన్ స్వామి వివేకానంద గదిలోకి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత తిరిగొచ్చి భార్య ఎమిలీతో ఇలా అంటాడు, ఎమిలీ, స్వామి వివేకానంద ఈ ఇంట్లోనే ఉంటాడు. అంతగా ఇష్టం లేకపోతే ఆ మేధావులను బయటికి వెళ్ళమని చెప్పు అని అంటాడు. భార్య ఆశ్చర్యపోతుంది. అప్పుడు లియాన్ అంటాడు, ఎమిలీ, స్వామి వివేకానంద సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. అతను మన ఇంట్లో ఉండటం మనం చేసుకున్న భాగ్యం అని చెప్పి ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఆ దంపతులిద్దరూ స్వామీజీకి శిష్యులవుతారు. ఈ విధంగా తనతో మాట్లాడిన కొద్దిసేపట్లోనే ఎవరినైనా ఇట్లే ఆకర్షణకు, అనుభూతికి గురి చేసే భారతీయ ఋషితుల్యుడు స్వామి వివేకానందుడు. 1893 సెప్టెంబర్ 11న విశ్వమత సభలు చికాగోలో జరుగుతున్నాయని తెలిసి చాలా ముందుగానే, అంటే జూలై మాసంలో చికాగోలో అడుగుపెట్టి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేథరిన్ అనే మహిళ స్వామీజీని చూసి భారతీయులుగా గుర్తించి, స్వామీజీ, ఈ చికాగో కాస్ట్లీ సిటీ, మీరిక్కడ ఉండలేరు, మీరు మా ఇంటి వద్ద ఉండవచ్చునంటూ బోస్టన్ సిటీకి దగ్గరలో ఉన్న మిట్కాఫ్ ప్రాంతంలో తన ఇంట్లో బస ఏర్పాటు చేస్తుంది. ఆ సమయంలో హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జేహెచ్ రైట్, జాన్ హెన్రీ రైట్ మరియు స్వామీజీ ఇద్దరూ కలుసుకుంటారు. 2 గంటల పాటు వాళ్ళిద్దరూ ప్రపంచ చరిత్రలు అలాగే ప్రపంచ తత్వాల గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత స్వామీజీ ఇలా అడుగుతాడు,
సార్, విశ్వమత సభలో మాట్లాడడానికి నాకు అనుమతి లేదు. ఆయా ప్రభుత్వాలు ఆయా దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు అనుమతి ఇచ్చింది. దయచేసి ఆ విశ్వమత సభలో మాట్లాడడానికి తనకు కూడా అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతాడు. అప్పుడు జేహెచ్ రైట్ అంటాడు, నీకు పర్మిషనా? నీకు అనుమతి అవసరమా? ఉదయించే సూర్యుడు ఎవరి పర్మిషన్ తీసుకుని ఉదయిస్తున్నాడు అని వ్యాఖ్యానిస్తాడు. అయితే భారత్ నుంచి వచ్చిన ఈ స్వామీజీ ప్రసంగాన్ని విశ్వమత సభికులు విని తీరవలసిందేనంటూ జేహెచ్ రైట్ భావించి విశ్వమత సభ నిర్వాహకుడైన డాక్టర్ బారోస్కి ఒక లేఖ రాస్తాడు. దానిలో స్వామీజీ ఏం చదివాడు, ఎన్ని పట్టాలు స్వీకరించాడు, ఎక్కడెక్కడ మాట్లాడాడు అని కాకుండా ఇలా రాస్తాడు. అమెరికాలోని మేధావులు, అమెరికాలోని పండితులు, పండితాగ్రగణ్యులందరినీ ఒక చోటికి చేర్చి వారందరినీ ఒక పక్కన కూర్చోపెట్టి మరో పక్కన స్వామి వివేకానందని కూర్చోపెడితే కూడా ఈ స్వామీజీ మేధస్సుకు ఎవరూ సరితూగరంటూ ఆయన వ్రాసిన ఆ వాక్యాలు చాలవా? జ్ఞాన ప్రపంచంలో అఖండంగా వెలిగే సూర్యుని వంటివాడు స్వామి వివేకానందుడని తెలియచేయడానికి. విశ్వమత సభలు పూర్తయిన తర్వాత ఒకసారి అమెరికాలోకెల్లా ధనవంతుడైనటువంటి రాక్ ఫెల్లర్ అను వ్యక్తి స్వామీజీని కలవడానికి వస్తాడు. స్వామీజీ తలెత్తి రాక్ ఫెల్లర్ను చూడకుండానే ఇలా అంటాడు, నీ దగ్గర ఉన్న డబ్బు భగవంతుడిది. అది పదిలంగా నీ దగ్గర భగవంతుడి దాచిపెట్టాడు. అది పేదలకు పంచిపెట్టమంటాడు. ముక్కు ముఖం తెలియని ఒక స్వామి తనకు ఉచిత సలహాలు ఇస్తాడా అనుకుంటూ విసురుగా వెళ్ళిపోతాడు రాక్ ఫెల్లర్. కానీ స్వామీజీని కలిసిన ఆ కొద్ది క్షణం యొక్క ప్రభావం ఏమిటో గాని రాక్ ఫెల్లర్ పెద్ద మొత్తంలో దానధర్మాలు చేసి వచ్చి ఒక కాగితంపై తాను చేసిన దానం యొక్క మొత్తం విలువ రాసి స్వామీజీ ముందు పెట్టి, స్వామీజీ మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలంటాడు. అప్పుడు స్వామీజీ అంటాడు, థ్యాంక్స్ చెప్పాల్సింది నీవు. నీ జీవితంలో మొదటిసారి ఇంత పెద్ద మొత్తం పేదలకు ఇచ్చిన అవకాశం కల్పించింది నేను అని అన్నప్పుడు రాక్ ఫెల్లర్ స్వామీజీ సమయస్ఫూర్తిని అభినందించలేకుండా ఉండలేడు. ఆ తర్వాత స్వామీజీని తన మిత్రుని ఇంట్లో బస చేయమని రాక్ ఫెల్లర్ వేడుకుంటాడు. స్వామీజీ అంగీకరించి ఆ రోజు రాత్రి అతని మిత్రుని ఇంట్లో ఉంటాడు. సకల సౌకర్యాలు ఉన్న ఆ గదిలో రాత్రంతా స్వామి వివేకానంద మెలకువతోనే ఉంటాడు. ఉండటమే కాదు, మంచంపై పడుకోకుండా కింద పడి దొర్లాడుతూ వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. ఆ కన్నీళ్లతో ఆయన ధరించిన దుస్తులు తడిసిపోతాయి, ముఖం ఎర్రబారుతుంది. తూర్పు దిక్కున ఉన్న కిటికీలు తెరిచి, ఓ జగజ్జనని, నా భారత ప్రజలు ఏం నేరం చేశారని వాళ్ళను అనాథలుగా దరిద్రులుగా సృష్టించా. అమెరికా ప్రజలు ఏం పుణ్యం చేశారని ఈ విలాసాలు వినోదాలు వీరికి అందిస్తున్నావంటూ వేదనతో ప్రశ్నిస్తాడు. పేదల గురించి తలవగానే హృదయం విలవిల ద్రవించిపోయే కరుణామయుడు స్వామి వివేకానందుడు. విశ్వమత సభల తర్వాత భారత్లోని తన బేలూరు మఠంలో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటన ఒకటి జరుగుతుంది. అర్ధరాత్రి 12 గంటలకి స్వామీజీ పడుకున్న గదిలో నుంచి రోదనలు, ఏడుపుల శబ్దాలు పెద్ద ఎత్తున వినిపిస్తుంటే స్వామి విరజానంద పరుగు పరుగున వచ్చి, స్వామీజీ నిద్రపట్టట్లేదా స్వామీజీ? లేదు. దేశంలో కోట్లాది మంది పేదలు అన్నమో రామచంద్ర అంటూ కడుపులు మార్చుకొని అలమటిస్తుంటే నిద్ర ఎలా పడుతుంది విరజానంద? అందుకే సకల సౌభాగ్యాలు నా ప్రజలకు కల్పించమని భగవంతుని వేడుకుంటున్నానంటాడో స్వామి వివేకానంద. ఈ సంఘటన చాలదా? దీనులు, దుఃఖితులు, పీడితులను చూడగానే అతని కోమల హృదయం ఎంత గాయపడుతుందో. పేదల కష్టంతో, వారి చెమటతో విద్యాబుద్ధులు గడించి చివరకు వారి గురించి ఆలోచించిన వాడెవడైనా వాడు దేశద్రోహులతో సమానమని విద్యావంతులకు చురకలంటిస్తాడు స్వామి వివేకానందుడు. తల్లిదండ్రులను దైవంగా భావించే మనం దరిద్ర నారాయణ దేవోభవ అని బాధితులను నారాయణ స్వరూపులుగా భావించి పట్టెడన్నం పెట్టమని పిలుపునిస్తాడు స్వామి వివేకానందుడు. ఒకసారి స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలు చుట్టి తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక యువతి వచ్చి స్వామీజీతో ఇలా అంటుంది, స్వామీజీ నేను కూడా మీ భారతదేశానికి వస్తానంటుంది, హిందూ మతంలో చేరతానంటుంది. కానీ స్వామీజీ వాస్తవంగా మత మార్పిళ్ల కోసం అమెరికా, యూరోప్ దేశాలు తిరగటం లేదు. మహమ్మదీయుడు మంచి మహమ్మదీయుడుగా, క్రైస్తవుడు మంచి క్రైస్తవుడుగా ఎదగాలన్న కోరికతో వేదాంత ప్రచారం కావిస్తున్నానంటాడు స్వామి వివేకానంద. ఆ యువతి మాత్రం భారత్కు వచ్చి భారత్లోనే మరణించి భారత్లోనే పుట్టి మోక్ష ప్రాప్తి పొందాలన్న లక్ష్యంతో ఈ దేశానికి వస్తుంది. ఆమె పేరు మార్గరెట్ నోబుల్. ఆ తర్వాత సోదరి నివేదితగా పేరు మార్చుకొని ఈశాన్య రాష్ట్రాల్లో అనాథ పిల్లల కోసం, వృద్ధుల కోసం పరిశ్రమించి ఈ పావన భూమిలో
తనువు చాలించి ధన్యురాలైంది సోదరి నివేదిత. త్యాగమూర్తులకు సాధు సంతులకు నిలవైన ఈ దేశం అతి పురాతనమైంది, నిత్య నూతనమైంది కూడా. సనాతన ధర్మంతో ప్రకాశిస్తున్న భూమి ఇది. ప్రఖ్యాత బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు ఆర్నాల్డ్ టాయన్బీ ఏమంటాడంటే, నేను 28 దేశాల చరిత్రల్ని అధ్యయనం చేశాను. అవన్నీ నేడు కనుమరుగైపోయాయి. సామ్రాజ్యాలుగా విలసిల్లి కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రపంచ విజేతగా విర్రవీగి రక్త చరిత్రను సృష్టించిన అలెగ్జాండర్ పుట్టిన గ్రీకు దేశం ఇప్పుడెక్కడుంది? సంపన్న దేశంగా తొలతొగిన వైభవవంతమైన రోమ్ సామ్రాజ్యం ముక్కలు చెక్కలైపోయింది. మనతో పాటే వేదాంత ధర్మాలు వల్లెవేసిన ఈజిప్ట్ నేడు ఆకాశమంత పిరమిడ్లు, పాతాళమంత మమ్మీ సమాధులను ప్రదర్శించే దేశంగా మిగిలిపోయింది. ఇలా ఎన్నో దేశాలు, వాటి సంస్కృతులు అంతరించినా కూడా ఒకే ఒక దేశం భారతదేశం అమరమై సజీవమై ఆధ్యాత్మిక ప్రపంచంలో సూర్య తేజమై ప్రకాశిస్తుందంటాడు స్వామి వివేకానందుడు. అలాగే దాడులు, దండయాత్రలు, యుద్ధాల పేరుతో ఒక దేశాన్ని మరొక దేశాన్ని దోచుకునే ప్రవృత్తులు పెరిగిపోతున్నప్పుడు మన దేశంపై కూడా ఆక్రమణలు జరిగాయి. సుసంపన్నమైన దేశం, బంగారు పక్షిగా పిలువబడిన భారతదేశం, చక్కని పంటలతో వ్యవసాయం, చేతికి పని కల్పించే చేతి వృత్తులు, చేనేత వస్త్రాల కళా ఉత్పత్తులతో గ్రామ స్వరాజ్యమై అలరారిన దేశం, వజ్ర వైఢూర్యాలు అంగళ్లలో వేసి అమ్ముతూ సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసి ప్రపంచ వ్యాపారంలో ఇంగ్లాండ్, అమెరికాల కంటే మిన్నగా ఆర్థిక సత్తాను చాటిన భారతదేశం, అద్భుత శిల్పకళలు, అలాగే ప్రపంచ విద్యార్థులు వేలాది మంది భారత్లోని తక్షశిల, నలంద, మిథిల వంటి యూనివర్సిటీల్లో విద్యార్జనకు వచ్చినప్పుడు జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి దేశం, నిత్య అన్నదానాలతో, భజన వినోదాలతో, కలకలలాడే దేవాలయాలతో నిండిన దేశం. అటువంటి మన దేశంపై పిండారీలు, థగ్గుల మాదిరిగా షకులు, హూరులు, బర్బరులు, డచ్చివాళ్లు, పోర్చుగీసు వాళ్ళు, షేకులు, పఠానులు, మొఘలులు, మహమ్మదీయులు ఒకరి తర్వాత ఒకరు దోచుకోవడానికి వచ్చారు. వికృత విశృంఖలాన్ని సృష్టించారు. ఈ విధ్వంసం తర్వాత కూడా మళ్ళీ నూతనేత్వజంతో పునరుజ్జీవం పొంది సంస్కృతి సౌరభాలతో భారతదేశం నిలబడి ఉంది. శత్రుమూకలు, ముష్కరులు ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా అధిగమించే సామర్థ్యం భారతదేశానికి ఎలా వచ్చింది? ఎందుకంటే అసలు ఈ దేశం పుట్టిందే ప్రపంచ మానవాళి కోసం, ప్రపంచ ప్రజల సంక్షేమం కోసం. అమెరికా గురించి ఆలోచిస్తుంది. ఆయా దేశాల గురించి మాత్రమే ఆలోచిస్తాయి. అగ్రదేశాలు బహుళజాతి కంపెనీలకు అండగా నిలుచుండటంతో తృతీయ ప్రపంచ దేశాల వనరులు కొల్లగొట్టబడుతున్నాయి. చిన్న వ్యాపారులు, చిన్న గ్రామీణ పరిశ్రమాధిపతులు, చేతి వృత్తుల వారు వీధుల పాలవుతున్నారు. గుత్తాధిపత్య ధోరణితో విదేశీ కంపెనీలు దూకుడు ధోరణి వల్ల భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థల సంక్షోభానికి గురవుతున్నాయి. లక్షలాది మంది రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు గురవుతున్నారు. ధనికులను మరింత ధనికులుగా మార్చే పాశ్చాత్య దేశాల ఆర్థిక పద్ధతులే ఈ దేశాన్ని ఆర్థిక మందుల్లోకి నెట్టుతున్నది. చైనా, జపాన్ భారతుల నుండి అప్పు తీసుకొని పొదుపు లేని దుబారా చేసే వినియోగవాదం వైపు అమెరికా ఒకవైపు గందరగోళానికి లోనవుతుంటే, మరోవైపు సామాజిక జీవన శైలిలో ప్రమాదపు టంచును నిలబడి పట్టుజారిపోతున్నది. అమెరికాలో జరిగే వివాహాలు 50% విడాకులతో ముగుస్తున్నాయి. తల్లి పేరు, తండ్రి పేరు తెలియని అనాథల సంఖ్య పెరుగుతున్నది. పెళ్లి కాకముందే తల్లులయ్యే బాలికల సంఖ్య చూసి అమెరికా సామాజికవేత్తలే ఆందోళన చెందుతున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమై వారి భారాన్ని ప్రభుత్వమే భరించవలసి రావడంతో పాశ్చాత్య దేశాల బడ్జెట్ తడిసి మూపడవుతున్నది. అక్కడి ఆర్థిక సామాజికవేత్తలు భారత్లోని కుటుంబ వ్యవస్థ వైపు దృష్టి పెడుతున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలకు ఆత్మాహుతి దళాల్ని పంపి మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా అసహిష్ణుతాభావంతో కొన్ని దేశాలు విధ్వంసం సృష్టిస్తుంటే ప్రపంచం తీవ్రమైన అలజడికి గురవుతున్నది. సంఘర్షణలు తలెత్తి సమాజంలో అశాంతి నెలకొంటున్నది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం మాత్రం తన ధ్యేయవాక్యాన్ని బహిరంగంగా ప్రకటిస్తున్నది. సర్వేపి సుఖినః సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ప్రజలందరి సుఖం కోసం, పశుపక్షాదుల క్షేమం కోసం, పచ్చని పర్యావరణం కోసం ముందుకు సాగుతున్నటువంటి దేశం ఇది. ఇంగ్లాండ్ని అక్కడి ప్రజలు ఫాదర్ల్యాండ్ అని పిలుస్తారు. మన దేశాన్ని మనం మదర్ల్యాండ్ అని పిలుస్తాం.
భారతమాతగా ఆరాధిస్తాం. భూమాత, గోమాత, గంగామాత, తులసీమాతగా గౌరవించే సంప్రదాయం మనది. సౌరమండలంలోని చంద్రుణ్ణి సైతం చందమామగా పిలిచే సభ్యత మనది. ఇంటికి వచ్చిన బిచ్చగత్తెను కూడా ఉండమ్మా, పోయిరామ్మా అంటూ పిలిచే సంస్కారం మనది. ఈ దేశంలో స్త్రీలు తమ సంపాదనలో కొంత పొదుపు చేసి పిల్లల చదువు కోసం, పెళ్లిళ్ల కోసం, వృద్ధుల పోషణ కోసం శ్రమిస్తూ, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరినీ సంభాలిస్తూ, చుట్టుపక్కల నివసించే కుటుంబాల కష్టనష్టాల్లో పాల్గొంటూ, నోములు, వ్రతాలు, పండుగలు, ఆచారాల ద్వారా అనుబంధాల్ని పెంచుకుంటూ భారత ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్ని సజీవంగా, బలంగా నిలిపేదెవరండి? అమ్మ అనే రెండక్షరాలు. అమ్మ అనే రెండక్షరాలు సుస్థిరమైన భారత కుటుంబ వ్యవస్థకు ఆధార బిందువులై వేల ఏండ్లుగా ఈ వ్యవస్థను నడుపుతున్న మన అమ్మ భారతదేశానికి మేనేజ్మెంట్ గురువుగా భాసిల్లుతుందని చెప్పడానికి గర్వపడాల్సిన అవసరం ఉంది. అందుకే స్వామి వివేకానందుడు అంటాడు, భారతీయ స్త్రీలు విద్యావంతులైతే ఉత్తమ ఆదర్శాలతో తమ భర్తలకు ప్రేరణనిస్తారని, ధీరులైన పుత్రులకు తల్లులవుతారని. స్త్రీలు ఉద్ధరించబడితే వారి పిల్లలు కూడా మంచి పనులు చేసి దేశ ప్రతిష్ఠ నిలబెడతారని. అప్పుడు దేశంలో సంస్కృతి, జ్ఞానం, శక్తి, భక్తి జాగృతమవుతాయనంటాడు స్వామీజీ. స్త్రీలకు శీల సద్గుణవంతులయ్యే శిక్షణనిస్తే మళ్ళీ సీతా, సావిత్రి, అలాగే యాజ్ఞవల్కునితో వాదించినటువంటి జ్ఞానవంతురాలు గార్గి వంటి ఆదర్శ మహిళలు జన్మిస్తారని అంటాడు స్వామి వివేకానంద. స్త్రీలంటే ఉత్పత్తి చేసే యంత్రాలు కాదు. స్త్రీలను గౌరవించని దేశం ఏదీ గొప్పది కాదు. అసలు ఈ జాతి పతనావస్థకు ప్రధాన కారణం శక్తికి ప్రత్యక్ష రూపాలైన మహిళలను గౌరవించకపోవటమేనంటూ ముక్కుసూటిగా పలుకుతాడు స్వామి వివేకానందుడు. ఎందరో వీరులు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించారంటే ఆ దేశభక్తులను కన్న తల్లులు చేసుకున్న పుణ్య ఫలితంగానే అటువంటి త్యాగపురుషులు పుట్టారు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం 1857 నుండి 1949 వరకు, అంటే 90 సంవత్సరాల కాలంలో దేశమాత బానిస సంఖ్యలు తెరించడానికి బలైనటువంటి భారతీయ వీరులు ఎంతమందో తెలుసునా? బ్రిటిష్ వారు తమ దస్తావేజుల్లో రాసుకున్న సంఖ్య ప్రకారం సుమారు 7,30,000 మంది విప్లవ వీరులు బలిపీఠంపైకెక్కి స్వేచ్ఛాగీతాలు ఆలపించారు. ప్రపంచ దేశాల ఏ చరిత్ర పుటల్లో కనబడని పరమోన్నత త్యాగ గాథలను సృష్టించిన వారెందరో ఈ భూమి మీద పుట్టారు. వాసుదేవ బలవంత ఫడ్కే, మహాదేవ గోవింద రానడే, నానాసాహెబ్ పీష్వా, ఝాన్సీ లక్ష్మీ తాంతియా తోపే, రాంప్రసాద్ బిస్మిల్ అస్రఫుల్లా ఖాన్, స్వాతంత్ర వీర సావర్కర్ అనంత లక్ష్మణ కనహరే, మదన్లాల్ ధింగ్రా రాసబిహారీ బోస్, భగత్ సింగ్ సుఖదేవ్ రాజగురు, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ జగదీష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, అరవింద ఘోష్, చిత్తరంజన్ దాస్, అనీబిసెంట్, రవీంద్రనాథ్ ఠాగూర్, సుబ్రహ్మణ్య భారతి, చిదంబరం పిల్లై, మహాత్మా గాంధీలు మొదలైన వారెందరో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించినటువంటి దేశభక్తుల పరంపర మనది. వీరిలో సగం మందికి పైగా విప్లవ వీరులు స్వామి వివేకానంద జీవితం నుండి ప్రేరణ పొందారంటే చాలామంది సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. జర్మనీ రేడియోలో మాట్లాడుతూ, భారతీయులారా, మీరు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానంటూ గర్జించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వేలాది మంది భారతీయులతో ఆజాద్ హింద్ ఫౌజ్ను నిర్మించి, అందులో వేలాది మంది యువతులతో ఝాన్సీ రెజిమెంట్ని నిర్మించి, బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించి 1943లో అండమాన్ నికోబార్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసినటువంటి నేతాజీకి స్ఫూర్తిదాత ఎవరో కాదు, స్వామి వివేకానందయ్యే. అలాగే చికాగో సభలకు వెళ్ళకముందు స్వామి వివేకానంద బాలగంగాధర్ తిలక్ ఇంట్లో కొద్ది రోజులు ఉండి, ఆ తర్వాత చికాగోలో స్వామీజీ మాట్లాడినటువంటి ఫోటో ఒకటి పత్రికల్లో చూసి బాలగంగాధర్ తిలక్ ఉప్పొంగిపోతాడు. ఆ సాంస్కృతిక స్ఫూర్తితో శివాజీ గణపతి ఉత్సవాలను భారతీయ ఉద్యమానికి సాధనాలుగా మలిచినటువంటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్. అలాగే స్వాతంత్ర పోరాటంలో నాకు ఆత్మవిశ్వాసాన్ని అందించిన వాడు స్వామి వివేకానందుడని మహాత్మా గాంధీ చెప్తాడు. 1905 వంగ విభజన సమయంలో వందే మాతర ఉద్యమంలో పాల్గొన్న రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి వివేకానంద అభిమానియే. ఇలా స్వాతంత్ర పిపాస కలిగి పోరాటం సలుపుతున్న వారందరికీ ఆనాడు స్వామి వివేకానంద ఒక ఆదర్శమూర్తిగా వెన్నంటి ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. అలాగే స్వామీజీ వ్రాసిన 800 పైగా లేఖలు లక్షలాది మందికి ప్రేరణా శ్రోతస్సుగా నిలిచాయి. 1893 డిసెంబర్ 28న అమెరికా నుండి హరిపాద మిత్రకు రాసినటువంటి లేఖలో, నేను అమెరికాకు నా ఆనందం కోసం రాలేదు, నా సంతృప్తి కోసం రాలేదు,
అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి నేను అమెరికాకు రాలేదు. నా దేశంలోని పేద ప్రజలకు సహాయం అందించడానికి ఏదైనా మార్గం లభిస్తుందేమోనని ప్రయత్నిస్తున్నానంటూ రాస్తారు. నన్ను తాకవద్దు, మైల పడిపోతానంటూ నిమ్న వర్గాలను అంటరాని వారుగా చూడటం మహానేరమన్నాడు స్వామీజీ. నీ తోటి మనిషిలో దైవాన్ని చూడలేకపోతే విగ్రహంలో దైవాన్ని ఎలా పూజించగలవంటూ ప్రశ్నించే ధైర్యం స్వామి వివేకానందునికి కాక మరెవరికి ఉంటుంది? స్వామి వివేకానందుడు తన చిన్నతనంలో రామకృష్ణ పరమహంస వద్దకు మొదటిసారిగా వచ్చి కలుస్తాడు. మీరు దేవుణ్ణి చూశారా అని నరేంద్రుడు రామకృష్ణ పరమహంసను అడుగుతాడు. అది సాధారణ ప్రశ్నగానే అందరూ భావించారు. నరేంద్రుణ్ణి రామకృష్ణ పరమహంస కౌగిలించుకొని, ఇన్ని రోజులు నాకు దూరంగా ఎక్కడున్నావయ్యా అంటూ విలపిస్తుంటే, ఈ నరేంద్రుడే భావి వివేకానందుడై ప్రపంచంలో మహత్కార్యాలను చేయవలసి ఉందన్న అర్థం ఆ ప్రశ్నలో ఉందని ఎవరు ఊహించలేకపోయారు. స్వామి వివేకానందుని మాటల్లో చెప్పాలంటే రామకృష్ణ పరమహంస నాకు యజమాని, వీరత్వాన్ని ప్రదర్శించిన కథానాయకుడు, కళ్ళ ముందు కదలాడినటువంటి దేవుడు. నా ఆలోచన ద్వారా, నా మాటల ద్వారా, నా చేతల ద్వారా సాధించింది ఏమైనా ఉంటే, ప్రపంచంలో ఎవరికైనా ప్రయోజనం కలిగే వాక్యం నా నోటి నుండి వెలువడి ఉంటే అదంతా రామకృష్ణ పరమహంస దైవల్యనేనంటూ స్వామి వివేకానందుడు తన గురుభక్తిని అత్యంత కృతజ్ఞతాభావంతో ప్రకటిస్తాడు. రామకృష్ణ పరమహంస శిష్యరికంలో శిక్షణ పొందిన స్వామి వివేకానంద కన్యాకుమారి వద్దనున్న సముద్రంలోని శిలపై 3 రోజులు ధ్యానం చేస్తాడు. ఆ ధ్యానంలో భగవంతుణ్ణి ఎటువంటి వ్యక్తిగత కోరికలు తాను కోరడు. ముక్తి కాదు కోరవలసింది, ప్రపంచానికి నీడనిచ్చే మర్రి చెట్టులా విరజిల్లాలంటూ గురుదేవుడు చెప్పినటువంటి మాటల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. అప్పటికే 2 సార్లు తపో సాధన కోసం హిమాలయాలకు వెళ్లి వచ్చిన స్వామీజీ తన దృష్టిని ప్రజల వైపు మళ్లించాడు. ప్రశాంతంగా ధ్యానంలో కూర్చున్నాడు. దేవి పాదపద్మాల వద్ద తపస్సు చేశాడు. విజ్ఞానం ఇతర దేశాలకు పోవడానికి ముందుగా తన సొంత గృహంగా చేసుకున్నది ఈ ప్రాచీన భూమిని అంటూ ప్రకటిస్తాడు స్వామి వివేకానంద. ప్రపంచంలో గ్రంథాలే రచించబడిన సమయంలో మొదటి గ్రంథం ఋగ్వేదం విరాజిల్లింది ఈ దేశంలో. ఆర్యభట్టుడు పై విలువను 3.1416గా గుర్తించారని విని ఆధునిక శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోయారు. వేద గణితంలోని 16 ముఖ్య సూత్రాలు, 13 ఉపసూత్రాలు అనేక లెక్కల చిక్కుల్ని విప్పుతున్నప్పుడు బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త నికోలస్ వీరిని ఆధారంగా గ్రహించగానే ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ వారు ఇతని గ్రంథాన్ని స్వీకరించారు. పైథాగరస్ థీరం కంటే ముందుగానే బోధాయనుడు చెప్పిన గణిత సిద్ధాంతం సరళంగా ఉందని హైడ్రోజన్ బాంబు నిర్మాత, భౌతిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ టేలర్ తన పుస్తకంలో వ్రాయగానే అది పైథాగరస్ బోధాయమాన రమేయంగా పేర్కొనబడింది. సప్తస్వరాలు, సరిగమ పదని, సా అంటే షడ్జము నెమలి, రి అంటే రిషభము ఎద్దు, గా అంటే గాంధారము మేక, మా అంటే మధ్యమము క్రౌంచపక్షి, పా అంటే పంచమము కోయిల, దా అంటే ధౌతము గుర్రము, నీ అంటే నిషాదము ఏనుగు. ఇలా పశుపక్షాదుల శబ్దాలే సప్తస్వరాలుగా. అలాగే వీణ, డోలు, తబలా, మృదంగం వంటి పరికరాల్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి దేశం. అగస్త్య మహర్షి వ్రాసినటువంటి గ్రంథంలో ఎలక్ట్రికల్ సెల్ యొక్క వర్ణనను ఆధునిక శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. అలాగే కనాద మహర్షి వ్రాసిన వైశేషిక దర్శనం గ్రంథాన్ని పరిశీలించినటువంటి భౌతిక శాస్త్రవేత్త డోంగరే న్యూటన్ చెప్పిన గతి సూత్రాలతో వాటిని పోల్చి చూపాడు. జింకు, ఇనుము, ఉక్కు, పాదరసం, బంగారం, వెండి, సీసం వంటి ధాతువుల ఉపయోగాల గురించి మన భారతీయులు చెప్పిన వాటినే యూరప్ శాస్త్రవేత్త ఒకరు దొంగిలించి పేటెంట్ చేశారు. 1600 సంవత్సరాలకు పైగా ఎండకు ఎండి, వానకు తడిసినప్పటికీ కొంత కూడా తుప్పు పట్టకుండా ఉన్న ఢిల్లీలోని ఉక్కు స్తంభాన్ని నిర్మించిన భారతీయుల ప్రజ్ఞా విశేషాలను ఎలా వర్ణించి చెప్పాలి? భరద్వాజుడు రచించిన విమాన శాస్త్ర గ్రంథాన్ని అమెరికా నాసా పరిశోధనాశాలలోని ఒక శాస్త్రజ్ఞుడు నాగపూర్ నుండి తెప్పించుకొని అధ్యయనం చేస్తూ విమాన విద్యలో భారతీయుల నైపుణ్యం గొప్పదని ప్రశంసించాడు. వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టాడని అందరూ పాఠ్యపుస్తకాల్లో చదివి ఉంటారు. కానీ నిజమైన చరిత్రను పరిశీలిస్తే వాస్కోడిగామా సముద్రయానం చేస్తున్నప్పుడు ఆఫ్రికా తీరంలోని జింజిబార్ తీరంలో తన ఓడ కంటే పెద్దదైన ఒక భారతీయ ఓడలో స్కంధుడనే వ్యాపారిని చూసి ఆ వ్యాపారి జరుపుతున్నటువంటి సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని గమనించి వాస్కోడిగామా ఆ వ్యాపారిని అనుసరించి మన దేశంలో అడుగుపెట్టి విధ్వంసం సృష్టించి అందినంత దోచుకుపోయాడు. దీన్ని బట్టి పెద్ద ఓడల నిర్మాణంలో
అలాగే ప్రపంచ వ్యాపారంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పత్తిని పండించి దాని నుండి దారము నుండి వస్త్రాన్ని తయారు చేసే ప్రక్రియను మొదటిసారిగా ప్రపంచానికి అందించినటువంటి గృత్ సమధుడు ఈ దేశంలో పుట్టాడని చాలామందికి తెలియదు. గణిత శాస్త్రం సిద్ధాంత శిరోమణి గ్రంథ రచయిత భాస్కరాచార్యుడు రేఖాగణితము, బీజగణితము, త్రికోణమితిని ప్రపంచానికి ఇచ్చాడు. సున్నాను ఇచ్చి గణితవేత్తల పరిశోధనలకు పునాది వేసినటువంటి ఆర్యభట్టుడు, బ్రహ్మగుప్తుడు ఇక్కడి వారేనని ఎంతమందికి తెలుసు? ఖగోళ శాస్త్ర మేధావి వరాహమిహిరుడు ప్రపంచానికి విశ్వంలోని అద్భుతాల్ని ప్రజలకు అందించాడు. అజంతా, ఎల్లోరా, మహాబలిపురం, ఖజురహో వంటి ప్రదేశాల్లో చిత్రాలను, శిల్పాలను నిర్మించినటువంటి భారతీయ చిత్రకారులకు ఊరు లేదు, పేరు లేదు. అయినా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించటం లేదా? అది సౌరాష్ట్ర, ద్వారిక, ఓడరేవులు, కాశీ మరియు హరప్పా, మొహెంజోదారో మొదలైన 5000 సంవత్సరాల నాటి ప్రాచీనంలో కూడా ఆధునికత నిండినటువంటి నగర నిర్మాణాలు ఇవన్నీ భారతీయ ప్రతిభకు తార్కాణం కావా? వైద్యశాస్త్రంలో సుశ్రుతుడు, చరకుడు, కపిలుడు, ధన్వంతరి మొదలైన వారు అగ్రగణ్యులుగా నిలిచారు. ఆర్థిక రాజకీయ శాస్త్రంలో చాణక్యుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు. ఆధునిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకిన్స్ బిగ్ బ్యాంగ్ గురించి చెబుతూ సృష్టి పుట్టుక, దాని అంతం గురించి చెప్పే విషయాలు మన ప్రాచీన ఋషులు పరిశోధించి సాధించినటువంటి అంశాలను పోలి ఉన్నదని ఆధునిక శాస్త్రవేత్తలే నొక్కి వక్కానిస్తున్నారు. ఇలా తాత్విక చింతనలోనే కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీలో అనుభవాలు కలిగి ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఈ భారతదేశం గురించి ఆర్నాల్డ్ టాయిన్బీ ఇలా అంటారు: సైన్స్కి మతానికి మధ్య సామరస్యతను నెలకొల్పే సామర్థ్యం ఒక భారత్కు మాత్రమే ఉందని ప్రకటిస్తాడు. పతంజలి యోగ సూత్రాలను శాస్త్రీయ పద్ధతిలో ఆధ్యాత్మిక సాధనతో ప్రపంచంలోని సామాన్యుడు మొదలుకొని గొప్పవాళ్ళు సైతం ఈరోజు అంగీకరిస్తున్నట్లు మనం చూడటం లేదా? అయితే అదే పాశ్చాత్య దేశాల్లో 450 సంవత్సరాల క్రితం సైన్స్ ప్రారంభమైనప్పుడు అక్కడి మతాలే తమ మత గ్రంథాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ సైన్స్ పరిశోధనను వ్యతిరేకించాయన్న సంగతి ప్రపంచానికి తెలుసు. కోపర్నికస్ అనే శాస్త్రవేత్త సూర్యకేంద్రిత సిద్ధాంతాన్ని కనుగొని ఒక పుస్తకాన్ని రాస్తే దాన్ని తిరస్కరించిన మతాధిపతులు ఆ పుస్తకాన్ని నిషేధించారు. గెలీలియో అనే శాస్త్రవేత్త కోపర్నికస్ సిద్ధాంతాన్ని బలపరుస్తూనే ఒక దుర్బిరిని కనుగొన్నప్పుడు అక్కడి మతాధిపతులు ఆయన చేత క్షమాపణ చెప్పించారు. బ్రూనో అనే శాస్త్రవేత్త 750 నక్షత్రాల్ని సౌరమండలంలో గుర్తించినప్పుడు అతన్ని 8 సంవత్సరాలు జైల్లో బంధించారు, సజీవ దహనం చేశారు. జాన్ కెప్లర్ అనే శాస్త్రజ్ఞుడు వీరి అత్యాచారాలను భరించలేక ఊరు విడిచి పారిపోయి ఒక ధర్మసత్రంలో దిక్కులేని చావు చచ్చాడు. ఇదండి పాశ్చాత్య మతాలకు సైన్స్ పట్ల ఉన్న అవగాహన. అయితే మన దేశంలోని పెద్దలు గతంలోనే చెప్పారు, సైన్స్ లేని మతం కుంటిది, మతము లేని సైన్స్ గుడ్డిది. అలాగే ప్రపంచంలో మంచి ఎక్కడున్నా స్వీకరించవచ్చునన్న విశాల దృక్పథాన్ని అలవర్చుకోవడానికి స్వేచ్ఛనిచ్చారు ఈ దేశంలో. అందుకే ఈ దేశంలో ప్రతిభామూర్తులు, త్యాగశీలురు, విజ్ఞానవంతులు, సిద్ధపురుషులెందరో జన్మించారు. వీళ్ళందరి అనుభవాల్ని పాశ్చాత్య దేశాలకు అందించాలన్న తపనతో స్వామి వివేకానంద అమెరికా బయలుదేరాడు. సముద్రం దాటి వెళ్ళటం ఒక పాపకృత్యమని చాదస్తులు కొందరు సంకుచిత వైఖరిని అవలంబిస్తుంటే స్వామీజీ మాత్రం వసుధైక కుటుంబకమన్న లక్ష్యంతో చికాగోలో అడుగుపెట్టాడు. జేహెచ్ రైట్ రాసిచ్చినటువంటి పరిచయ పత్రం పోగొట్టుకుని సెప్టెంబరు 9న అంటే విశ్వమత సభలకు 2 రోజుల ముందు చికాగో వీధుల్లో ఆకలితో ఆశ్రయం లేక తిరుగుతూ ఒక చెట్టు నీడలో విశ్రమిస్తే హేల్ అనే ఒక మహిళ పరిగెత్తుకుని వచ్చి స్వామీజీతో, మీరు విశ్వమత సభలకు వచ్చిన భారతీయులా అంటూ తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చింది. అంతేకాదు, విశ్వమత సభ నిర్వాహకుడు డాక్టర్ బారోస్ వద్దకు తీసుకుని వెళ్ళి పరిచయం చేసింది. అది సెప్టెంబర్ 11వ తేదీ 1893వ సంవత్సరం సోమవారం, కొలంబియా హాల్, చికాగో నగరం. విశ్వమత సభలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం వరకు ఉపన్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముందు తయారీతో వచ్చినటువంటి వక్తలు మాట్లాడుతున్నది చూస్తున్నారు స్వామీజీ. తన వంతు వచ్చేటప్పటికి మాట్లాడడానికి తడబడుతున్నాడు. మధ్యాహ్నం తర్వాత 26వ వక్తగా స్వామీజీ వంతు వచ్చింది. స్వామి వివేకానంద లేచి సరస్వతీ మాతకి ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రసంగం ప్రారంభిస్తూ, అమెరికా సోదర సోదరీమణులారా
అని సంబోధించారు. అంతే. సభికులు ఒక్కసారి ఉబ్బి తబ్బిబ్బై 2 నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో స్వామీజీ ప్రసంగానికి ప్రశంసల జల్లు కురిపించారు. అప్పటి వరకు అక్కడ కూర్చున్న సభికులు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల ప్రజలకు భారతదేశమంటే ఏం తెలుసు? భారతదేశమంటే 40 కోట్ల మంది భారతీయులను 2,000 మంది ఆంగ్లేయులు పరిపాలించే బానిస దేశమని, పిల్లల్ని కన్న తర్వాత స్త్రీలు తమ శిశువుల్ని నదుల్లోని ముసలకు ఆహారంగా పడేసే మూఢాచారాల దేశమని, జగన్నాథ రథచక్రాల కింద తమను తాము ఆత్మాహుతి చేసుకునే వారితో నిండినటువంటి అజ్ఞాన దేశమని, భర్త చనిపోతే భార్యను కూడా చితిలో తోసి సజీవ దహనం చేసే మూఢాచార దేశమని వెక్కిరిస్తూ అవహేళన చేస్తున్న సందర్భంలో ఆ పరిస్థితుల్లో స్వామీజీ వేదికెక్కాడు. వేదికెక్కి అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా అంటూ సంబోధించగానే సభికులు ఒక్కసారి ఉలిక్కి పడటమే కాకుండా స్వామీజీ హృదయ లోతుల్లోంచి జారిపడ్డ ఆత్మీయ పలుకులు విని, భారతదేశంలో అర్ధరాత్రి 12 గంటలకు కొత్త వ్యక్తి ఒక గ్రామంలో అడుగు పెడితే ఆ ఊర్లో ఉండే వ్యక్తి ఆ కొత్త వ్యక్తిని అన్నా, ఎవరు కావాలన్నా అంటూ పలకరించే సభ్యత గల దేశమనే సంకేతాన్ని స్వామీజీ చెప్పకనే చెప్పి సభికుల ప్రశంసల్ని పొందాడు. అక్కడి ప్రజలను అమృతపుత్రులారా, దైవస్వరూపులారా అని పిలిచినప్పుడు ప్రపంచం యావత్తూ ముక్కున వేలేసుకుంది. అప్పటి వరకు పాశ్చాత్య దేశాల్లో పాపులారా అనే పదం పాపులరైపోయిన దశలో పాశ్చాత్య ప్రపంచ ప్రజలను మీరు అమృతపుత్రులని, దైవాంశ సంభూతులని పాపులు కాదని చెప్పినప్పుడు సభికులు ఎగిరి గంతేశారు. ఏమండి, ఆ ఒక్క అమృతవాక్యం చాలదా మతాల పంథాల అడ్డుగోడల్ని ఛేదించడానికి? ఆ ఒక్క వాక్యం చాలదా హిందూ ధర్మమంటే ముక్తిని, మోక్షాన్ని ఏ మతాధిపతుల ప్రార్థనాలయాల అనుమతి లేకుండానే సాధించవచ్చన్న సత్యాన్ని చెప్పడానికి? ఆ ఒక్క వాక్యం చాలదా భారతీయ ఆత్మ విశ్వాత్మతో జతకట్టడానికి? ఎంత సాహసం స్వామీజీది! ఆ నిజాన్ని స్వామీజీ సాహసపూర్వకంగా ప్రకటించడానికి స్వామి వివేకానందకి అంత ధైర్యం ఎలా వచ్చింది? స్వామీజీ చెప్పాడు, ఉపనిషత్తులో అభి అభి అనే పదం నిర్భయాన్ని చాటుతుందని. ఆ ఉపనిషత్తుల అధ్యయన అనుభూతులే తనను ఇక్కడి వరకు లాక్కుని వచ్చాయన్న సంగతి స్వామీజీ చెప్పాడు. ఆ విధంగా స్వామి వివేకానంద ఆ సభలో చేసినటువంటి 20 నిమిషాల ప్రసంగం, అలాగే 16 రోజుల పాటు సాగిన ఆ విషమత సభల్లో స్వామి పలికే పలుకుల కోసం సభికులే కాదు, ప్రపంచమే ఆసక్తిగా వినడానికి, తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించింది. విశ్వమత సభలను హైజాక్ చేసి భారత వైపు దృష్టి సారించడానికి కృషి చేసినటువంటి ఘనత వివేకానందుడికి దక్కుతుంది. సర్వమతాలు సమ్మతమేనని విశ్వసించే దేశం, శరణాగతులై వచ్చిన యూదులకు, పార్షీలకు ఆశ్రయం ఇచ్చిన దేశం భారతదేశమని నేను గర్వంగా చెప్పగలనంటూ ప్రసంగించినప్పుడు సభ చప్పట్లతో మారుమ్రోగింది. మత మౌఢ్యంతో, స్వమత దురభిమానంతో, పరమత ద్వేషంతో, కత్తితో, కలంతో ప్రపంచంలో నానా విధాలైన హింసకు పాల్పడుతున్నటువంటి, సహనం కోల్పోయి వ్యవహరించే కొందరికి ఈ విశ్వమత సభల ప్రారంభంలో మ్రోగించినటువంటి ఘంటానాదం శాంతిపాఠం కాగలదని స్వామీజీ హెచ్చరించారు. ఆ ప్రసంగం వింటూ సభలో ఉన్నవారు ఉద్విగ్నభరితులై అట్లే కూర్చుండిపోయారు. స్వామి వివేకానంద ఉపన్యాసం చిన్నదే అయినప్పటికీ అది ప్రపంచ చరిత్రలో బంగారు అక్షరాలతో వ్రాయబడిన ఒక పుటగా విరాజిల్లింది. ఆయన మాటలు అగ్ని కళాల్లా విరజిమ్ముతుంటే బాధలతో వాడిపోతున్నటువంటి హృదయ పుష్పాలను వికసింపచేసే శీతల కిరణాల వలె వేలాది మనస్సులను ఆకట్టుకున్న దివ్యశక్తి సంపన్నుడు స్వామి వివేకానందుడు. ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. ఆకాశం నుండి పడినటువంటి వాన చినుకులు కొండల్లో, గుట్టల్లో, విశాల మైదానాల నుండి పారుతూ నదుల్లోకి ప్రవహించి ఆ నదులన్నీ చివరికి సముద్రంలో కలుస్తాయే, అలాగే వివిధ వర్గాలు, పంథాలు, మతాలు ఎవరిని కొలిచినప్పటికీ ఆ నివేదనలు, ప్రార్థనలు చివరికి చేరేది ఒక్క భగవంతుడి దగ్గరికి మాత్రమేనని విశ్వసించే దేశం భారతదేశమని స్వామి వివేకానంద ప్రకటించినప్పుడు సంకుచితమైన, సీమితమైన దృష్టిగల మేధావులు తలలు వంచుకుని కూర్చున్నారు. కానీ ఆ ప్రసంగ ప్రచండ బాణాల శబ్దం మాత్రం 1000 కిలోమీటర్ల దూరంలోనున్న భారతీయుల్ని ఒక్కసారి తట్టి లేపింది. బిక్కు బిక్కుమని బ్రతుకుతూ ఆత్మ న్యూనతతో ఉన్నటువంటి భారతీయులు స్వామి వివేకానంద విజయ భేరిని విని ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు భగవంతుడు పుట్టి ధర్మాన్ని రక్షిస్తాడన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకుని
రెట్టింపు ఉత్సాహంతో స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటూ తమ కర్తవ్య పాలనకు నడుం కట్టారు. స్వామి వివేకానంద తానొక్కడై అమెరికా, యూరప్ దేశాల పర్యటన చేస్తున్నప్పుడు ఆయన వెనుక ఉన్న బలమేమిటి, ఆయనకున్నటువంటి శక్తి ఎటువంటిది, ఏం చూసుకుని స్వామీజీ ఇలా సాహసంతో పర్యటిస్తున్నారు? స్వామీజీ వెనక విశాల హిందూ మహాసాగరం ఉంది. శతాబ్దాల తరబడి సాగుతున్నటువంటి సనాతన ధర్మ సంస్కృతులున్నాయి. సింధు నదీ తీరంలో బోధించబడినటువంటి జ్ఞాన సంపద ఉన్న వేదమంత్రాలున్నాయి. ఆత్మ సాక్షాత్కారం కోసం అన్వేషణ సాగించినటువంటి బాలుర యువకుల వీరగాథలతో నిండినటువంటి ఉపనిషత్తులున్నాయి. అష్టాదశ పురాణాలున్నాయి. భారత, భాగవత, రామాయణ గ్రంథాలున్నాయి. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, శంకరుడు, రామానుజుడు వంటి సిద్ధపురుషులు వెంట రాగా తపో సాధనతో సాధించిన సంకల్ప శక్తితో ప్రపంచ ప్రజలకు, వారు చండాలురైనా అంత్యజులైన విదేశీయులైనప్పటికీ మన ధర్మంలో ఉన్న సత్యాల్ని బాహటంగా బోధించి మేలుకొలిపినప్పుడు చికాగో వీధుల్లో హైందవ సన్యాసి వివేకానంద పేరిట నిలువెత్తి చిత్రాలతో కూడినటువంటి హోర్డింగులు దర్శనమిచ్చాయి. మీకు తెలుసునా, దారిని పోయే ప్రతి వ్యక్తి, అతను ఏ మతస్థుడైనా ఒక్క క్షణం ఆగి ఆ చిత్రం ముందు తలవంచి చేతులు జోడించి ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్న దృశ్యం చూస్తుంటే భారత మాతకు ప్రపంచమే నతమస్తకమైనట్లు కనిపిస్తుంది. స్వామి వివేకానంద చూసే వారిని ముగ్ధులను గావించే అతని విశాల నేత్రాలు, తేజో విరాజమానమై వర్ధిల్లే అతని పావన శరీరం, అందరినీ ఆకట్టుకునే అందం, భుజబలం, ప్రశాంతతలతో కూడినటువంటి సమైక్య స్వరూప ఆనందం. వీధుల్లో అటూ ఇటూ నడుస్తున్నప్పుడు అతని సింహపు నడకలోని గాంభీర్యం, ఋషితుల్యుడిగా ఆధ్యాత్మిక కిరణాలతో విరాజిల్లే ఆత్మస్వరూపం, నిద్రపోతున్నప్పుడు బుస్సు బుస్సుమంటూ ఎగద్రోసే అతని శ్వాస, మాట్లాడుతున్నప్పుడు కంచు గంటలా మ్రోగే అతని కంఠస్వరం, అద్భుత ఆంగ్ల భాషా పాటవం, పరాకాష్ఠను చేరిన అతని వాక్ పటిమ, పాశ్చాత్యులకు కొందరికి అర్థం కాకున్నా అందరిలో ఆసక్తిని పెంచే అతని ప్రసంగ సంగీత ప్రవాహ ఝరి, వందలాది గ్రంథాలు చదివి అందులోని అన్ని అంశాల్ని ఒప్పచెప్పగల అద్భుత జ్ఞాపక శక్తి. ఇలా స్వామి వివేకానంద భారతమాత ముద్దు బిడ్డడై ఆ తల్లి రుణాన్ని తీర్చుకుంటున్నాడు. గుడ్విన్ అనే పాశ్చాత్య మిత్రుడితో రాజకీయాలు మాట్లాడతాడు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఫ్యాక్స్తో చరిత్ర గురించి చర్చిస్తాడు. రోమన్ చక్రవర్తి విటలియస్ ఆహారపు అలవాట్ల గురించి చెబుతాడు. అమెరికా బల్లలో చక్రాలు ఎలా తయారు చేస్తారో వివరిస్తారు. జర్మనీలోని వైజ్ఞానిక ఆవిష్కరణ గురించి విపులీకరిస్తాడు. యూదుల తత్వాల గురించి, పార్షిల ఆచార వ్యవహారాల గురించి, ఐరోపా పరిపాలన వ్యవస్థ గురించి, అవి ఇవి విభిన్న రంగాల అంశాల్లో కూలంకష పరిజ్ఞానం కలిగిన వివేకానందుడు అద్వితీయుడు. రాజ్యాలు, సామ్రాజ్యాలు కనుమరుగైపోయిన, తత్వాలు, సిద్ధాంతాలు చరిత్రలో మాసిపోయిన, అన్ని ఆటంకాలని, కష్టాలను అధిగమించి మళ్లీ భారతీయ సంస్కృతి సౌరభాలు ప్రపంచమంతటా వెదజల్లడానికి ఉద్యమించిన స్వామి వివేకానంద ప్రజల మనఃఫలకాలపై ఎన్నటికీ చెరిగిపోకుండా అనంతమైన శక్తిని నేటికీ మనందరికీ అందిస్తున్నాడు. విదేశీ పాశ్చాత్యుల అలవాట్లను నకలు కొట్టి, కాపీ కొట్టి మీ జీవితాలను చీకటిమయం చేసుకోవద్దంటూ యువకులకు ఇచ్చిన పిలుపు ఆదర్శనీయమైంది. విదేశీ విధానాలను అనుసరించవద్దని, సొంత కాళ్లపై మన ఆర్థిక వ్యవస్థను నిలుపుకోవాలని, కావాలంటే జపాన్ చరిత్ర చదివి స్వావలంబన అంటే ఏమిటో నేర్చుకోవాలని మన ఆర్థిక రాజకీయవేత్తలకు సూచించారు. ప్రతి జీవిలో దైవత్వాన్ని చూడమంటాడు. భగవంతుడెక్కడో ఆకాశంలో ఉండి ఆటలాడిస్తున్నాడు అనుకుంటున్నారా? లేదు, మన మనుషుల మధ్యలో ఆత్మలో కొలువై ఉన్నాడంటాడు. తమలోని ప్రతిభా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి అడవులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే మామూలు జీవితంలో కూడా ఆధ్యాత్మికతను సాధనంగా చేసుకోవచ్చునంటాడు. రోజు పనిచేస్తుంటే ఆ పరిశ్రమే ప్రార్థన అవుతుందంటాడు. విజయం పొందితే చాలు, అదే త్యాగమంటాడు. పేదల మీద జరిగే దాడుల్ని ఎదుర్కోమంటాడు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటూ తనను తాను తెలుసుకోమని చెబుతూ స్వామి వివేకానంద ప్రపంచానికి ఒక కొత్త ఒరవడిని అందించాడు. స్వామి వివేకానంద ఆఖరి రోజులవి. ఆ చివరి రోజుల్లో ఒకరోజు తన శిష్యుడితో క్యాలెండర్ తెప్పించుకుని ఆ క్యాలెండర్లో 1902 జూన్ 4వ తేదీపై పెన్నుతో గీత గీస్తాడు. ఎందుకో తెలుసా? చాలా రోజుల ముందుగానే తన మృత్యువుకి ముహూర్తాన్ని పెట్టిన కాలపురుషుడు స్వామి వివేకానంద. స్వామీజీలా అంటాడు,
నేను చనిపోయిన తర్వాత కూడా మీ వెంట పడి మీ తోడుండి భగవంతుని మీ వద్దకు తీసుకుని వచ్చేందుకు నిరంతరం కృషి చేస్తానంటాడు. ముక్తి కాదు, తనకు ప్రజలు సుఖంగా ఉండటమే ముఖ్యమని గుండె ధైర్యంతో చెప్పగలిగినటువంటి వివేకానందుణ్ణి మన హృదయంలో పదిలంగా దాచుకోవాలి. రాబోయే తరాలకి స్వామి వివేకానందని అందించాలి. అదిగో సనాతన భారతీయ ధర్మ సింహాసనం మీద నవ యవ్వనంతో గతంలో కంటే దేదీప్యమానంగా వెలుగుతున్న భారతమాత ఆసీనురాలే ఉంది. రండి, ఆమెకు సాష్టాంగపడి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ప్రపంచంలోనే జగజ్జననిగా ఆమెకు పేరు తేవడానికి నిరంతరం కష్టపడదాం. భారతమాతకు జయం కలుగుగాక. భారతమాతకు జయం కలుగుగాక.